Tired of skyrocketing electricity bill of your home, factory or commercial space? Switch to solar power with AB Solar Power System. Cut your electricity bill up to 100%. Book a free consultation by our experts team. AB Solar Power Systems. Zero your electricity bill by powering a cleaner tomorrow. ఇటీవల ఘర్షణల నేపథ్యంలో భారత్ పాకిస్తాన్లో అణ్వస్త్రాలు ప్రయోగించుకునే దాకా వచ్చాయి. అణుయుద్ధమే జరిగేది అని అణుయుద్ధము జరిగేది ఇలాంటి థంబ్నెయిల్స్తో చాలా యూట్యూబ్ ఛానల్లోనూ సోషల్ మీడియాలోనూ వీడియోలు వస్తున్నాయి. భారత్ పాకిస్తాన్ల మధ్య అణ్వాయుధాలు, అమెరికాకు భారత్ అణ్వాయుధాలు, ఉక్రెయిన్ పైన రష్యా అణ్వాయుధాలు, ఇలా అనేక రకాల పేర్లతో వీడియోలు కూడా వస్తున్నాయి. ఉక్రెయిన్ పైన 2022 నుంచి వార్ నడుస్తోంది. ఉక్రెయిన్ నాన్ న్యూక్లియర్ నేషన్, రష్యా ఇస్ ఎ వెరీ బిగ్ న్యూక్లియర్ పవర్. నిజంగా చెప్పాలంటే రష్యా అణ్వాయుధమే వేయాలనుకుంటే ఒక్క అణ్వాయుధం వేస్తే ఉక్రెయిన్ మిగలదు. ఎందుకంటే ఉక్రెయిన్ వాస్తవంగా ఉక్రెయిన్కి కూడా సోవియట్ కాలపు అణ్వాయుధాలు ఉండేవి, రష్యాలో ఉండేవి, ఉక్రెయిన్లో ఉండేవి. కానీ mid-90s 95-96 ఆ ప్రాంతంలో ఉక్రెయిన్ స్వచ్ఛందంగా అణ్వాయుధాలని వదిలేసుకుంది. అందుకు యూరప్, రష్యా, అమెరికా అందరూ కలిసి మీ భద్రత గ్యారంటీ అని చెప్పి ఇక్కడ పట్టుకొచ్చారు. అందువల్ల ఇప్పుడు రష్యా ఇది వెరీ బిగ్ న్యూక్లియర్ పవర్, అమెరికాతో పోటీ పడగలిగిన అణ్వస్త్ర శక్తి. మరి ఉక్రెయిన్ పైన ఇంతవరకు అణ్వాయుధం ప్రయోగించలేదు కదా. అందువల్ల ఈ అణ్వాయుధాలు ఎప్పుడు ప్రయోగించబడతాయి, దాని తీవ్రత ఏంటి, న్యూక్లియర్ డాక్ట్రిన్ ఎలా ఉంటుంది అనేది, స్ట్రాటజిక్గా న్యూక్లియర్ ఆప్షన్ ఎప్పుడు ఎక్సర్సైజ్ చేస్తారు, ఇవి తెలియక చాలా సులువుగా అణుయుద్ధం అని పదం వాడుతున్నారు. వాస్తవంగా ఈ అణుయుద్ధం భయము చూపే చాలా కాలంగా భారతదేశం సరిహద్దు కూడా దాటి అటాక్ చేయలేదు. మీకు బాలాకోట్ 71 తర్వాత మొదటిసారి బాలాకోట్ స్ట్రైక్స్ అప్పుడు మనం సరిహద్దు దాటి పాకిస్తాన్ లోపలికి వెళ్ళి కొట్టాం. ఇప్పుడు మరి రెండోసారి 2025లో కొట్టాం. అప్పటిదాకా ఇదే ఆలోచన, అణ్వాయుధాలు ప్రయోగిస్తుందేమో పాకిస్తాన్ అని. అందువల్లనే ఇండియా పాక్ న్యూక్లియర్ కాన్ఫ్లిక్ట్ హౌ రియల్ ఇస్ ఇట్, ఇది ఎంతవరకు నిజం? ఎందుకంటే ఈ మధ్య ట్రంప్ కూడా ఇది మాకు అలార్మింగ్ ఇంటెలిజెన్స్ ఉంది, అది ఇప్పుడు అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ నరేంద్ర మోడీతో షేర్ చేసుకున్నాడు. పాకిస్తాన్ న్యూక్లియర్ కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్ యాక్టివేట్ చేస్తోంది, మీటింగ్ కూడా అవుతుంది, కనుకనే అమెరికా జోక్యం చేసుకుంది అని వెస్ట్రన్ మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. ట్రంప్ బహిరంగానే చెప్తున్నాడు, లక్షల మంది చనిపోవడాన్ని నేను ఆపాను అంటే. నార్మల్ వార్లో లక్షల మంది ఎప్పుడు చావరు, అణుయుద్ధం అయితేనే లక్షల మంది చనిపోతారు. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. సో ట్రంప్ మాటలతో ఈ అణుయుద్ధం అన్నది జరుగుతుంది, భవిష్యత్తులో జరుగుతుంది, దీనికి పెద్ద ఎత్తున విలువ పెరిగింది. ఈ మధ్య చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ షంగ్రిలా డైలాగ్లో భాగంగా సింగపూర్లో మాట్లాడుతూ ఇదే ప్రశ్న అడిగితే సీరియస్ ఏమన్నాడు, భారత పాక్ల సైన్యం మచ్యూరిటీ అండ్ రేషనాలిటీని ప్రదర్శిస్తూ వచ్చింది. ఈ వార్లో న్యూక్లియర్ వార్ సమీపంలోకి కూడా ఈ యుద్ధం ఎస్కలేట్ కాలేదు. ఇది నేను చెప్తున్నది కాదు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్. ఆయన భారతదేశ సైన్యం అని మాత్రమే అనలే, పాకిస్తాన్ సైన్యం అని కూడా అన్నాడు. అంటే మరి ఆయన పాకిస్తాన్ ఏజెంట్ జనరల్ అనిల్ చౌహాన్ అని అనగలమా? దేశద్రోహి అనిల్ చౌహాన్ అని అంటామా? ఈజ్ ఎ ప్రొఫెషనల్ మిలిటరీ ఆఫీసర్ కనుక గ్రౌండ్ సిచ్యువేషన్ను ప్రొఫెషనల్గానే ఆయన ఎక్స్ప్రెస్ చేశాడు. అంటే ఆయన చెప్పింది ఏంటి, ఇండియా పాకిస్తాన్ వెర్ నోవే నియర్ టు ఎ న్యూక్లియర్ కన్ఫ్రంటేషన్, అణుఘర్షణకు అణుయుద్ధానికి దగ్గరగా రాలేదు అని. అంటే ఇప్పుడు అయినా వార్మాంగరిజం సోషల్ మీడియా ఎక్కడ దాకా వచ్చిందంటే ఇక రేపో మాపో అణ్వాయుధాలు వేసుకుంటారనే స్థితికి వచ్చింది. నేనేమి పాకిస్తాన్ నుంచి అణుప్రమాదం లేదు అని నేను అనడలేదు, లేదు అని నిర్ణయించడం మనమెవరము? ఆ మాటకొస్తే భారతదేశం ఎందుకు అణ్వాయుధాలు రెడీ పెట్టుకుంది? పాకిస్తానే కావచ్చు, చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, ప్రపంచంలో ఎక్కడి నుంచి
అణ్వాయుధాలు వచ్చి పడతాయో తెలియదు కదా. అందువల్ల మన ప్రిపేర్నెస్ మనం రెడీగా ఉండాల్సిందే. కానీ లేని భయాల్ని, లేని అనుమానాల్ని మనం క్రియేట్ చేసుకోకూడదు. అసలు ఏంటి పరిస్థితి, ఇండియా పాకిస్తాన్ల పొజిషన్ ఏంటి? 1974లో భారతదేశం తొలిసారిగా అణు పరీక్షలు జరిపింది. ఇది పోఖ్రాన్ 1 అంటాం. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో జరిగింది. అప్పటికి పాకిస్తాన్కు ఆ సామర్థ్యం దగ్గరలో కూడా లేదు, అవకాశమే లేదు. మనం 1969లో తొలి అణు రియాక్టర్ని ఏర్పాటు చేసుకున్నాం తారాపూర్లో. హోమీజే బాబా నాయకత్వంలో 50s and 60sలో మన న్యూక్లియర్ యాక్టివిటీ మొదలుపెట్టాం. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఏర్పాటు చేసి జవహర్లాల్ నెహ్రూ ఆశీస్సులతో హోమీజే బాబా విమాన ప్రమాదంలో మరణించాడు 66లో. ఆ తర్వాత 1969లో తొలి అణు రియాక్టర్ ఏర్పాటు చేసుకున్నాం తారాపూర్లో, బాంబే దగ్గర. ఆ తర్వాత రాజస్థాన్లోని రావత్ బట్టాలో అణు రియాక్టర్ ఏర్పాటు చేసుకున్నాం. సో అందువల్ల ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ గోస్ బ్యాక్ టు జవహర్లాల్ నెహ్రూస్ డేస్. నెహ్రూ కాలంలో మొదలైంది. సో మొదలై 1974 నాటికే మన అణు పరీక్షలు జరిపాం పోఖ్రాన్లో. సో ఆ తర్వాత 1998లో రెండవసారి అణు పరీక్షలు జరిపాం. మన న్యూక్లియర్ ప్రిపేర్డ్నెస్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవడానికి. దీనితో పాటు భారతదేశం ఎప్పుడైతే అణు పరీక్షలు జరిపిందో పాకిస్తాన్ కూడా వెంటనే అణు పరీక్షలు జరిపింది 1998లో. 74లో కాదు కానీ 98లో. ఆ తర్వాత భారతదేశం అణ్వాయుధాలను మోసుకెళ్ళగలిగి ప్రయోగించగలిగిన మిసైల్స్ని డెవలప్ చేసింది. అగ్ని మిసైల్ అందుకు ఉదాహరణ. దాంతోపాటు ట్రయడ్ అంటారు, అంటే ల్యాండ్ నుంచి అణ్వాయుధాలు ప్రయోగించేలా, మిసైల్స్ ప్రయోగించేలా, అలాగే ఎయిర్ నుంచి మిసైల్స్ ప్రయోగించేలా, అంటే ఒక యుద్ధ విమానంలో లోడ్ చేసి ప్రయోగించేలా, ఒక సబ్మెరీన్ ద్వారా ప్రయోగించేలా. ఇలా ఈ 3 రకాల ల్యాండ్, ఎయిర్ అండ్ సీ క్యాపబుల్ న్యూక్లియర్ మిసైల్స్ కూడా ఇండియా డెవలప్ చేసింది. 2 న్యూక్లియర్ సబ్మెరీన్స్కు అణ్వాయుధాలు మోసుకెళ్ళగలిగే మిసైల్స్ కూడా అమర్చగలిగింది. దిస్ ఈజ్ ఇండియాస్ న్యూక్లియర్ ప్రిపేర్నెస్. ఇందుకు పాకిస్తాన్ కూడా అణు పరీక్షలు జరపడమే కాకుండా తన గోరీ మిసైల్స్ ద్వారా ఇండియా పైన అణ్వస్త్రాలు ప్రయోగించగలిగే క్యాపబిలిటీ మేము తెచ్చుకున్నామని పాకిస్తాన్ చెప్తోంది. ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా పాకిస్తాన్ ఆ అణు సామర్థ్యం తెచ్చుకుంది అని. దాంతోపాటు ఈ మధ్య కాలంలో టాక్టికల్ మిసైల్స్ని కూడా పాకిస్తాన్ పొందింది అని. టాక్టికల్ మిసైల్ మరీ ప్రమాదకరం, ఎందుకంటే ఇది బ్రిగేడియర్ స్థాయిలో కూడా యుద్ధ భూమిలో, బ్యాటిల్ ఫీల్డ్లో వాడేవి. అంటే శత్రు సైన్యాలు ల్యాండ్ మార్గాన గనక ఇన్వేడ్ చేస్తుంటే ఆ ఇన్వేడింగ్ ఫోర్సెస్ను ఆపటానికి వాడే చిన్న స్థాయి పేలుడు పదార్థాలు కలిగిన న్యూక్లియర్ మిసైల్స్. అంటే అవి లిమిటెడ్ డిస్ట్రక్షన్ చేస్తుంది. సో దీన్నే టాక్టికల్ న్యూక్లియర్ మిసైల్స్ అంటారు. పాకిస్తాన్ ఇటీవల కూడా హెచ్చరించింది, మా ఫుల్ స్పెక్ట్రమ్ న్యూక్లియర్ అటాక్, అంటే టాక్టికల్ కావచ్చు, కన్వెన్షనల్ కావచ్చు, అన్ని రకాల న్యూక్లియర్ వెపన్స్ సిద్ధంగా ఉన్నాయని చెప్పడం చూసాం మనం. సో అందువల్ల భారతదేశము అణు సామర్థ్యం ఉంది. పాకిస్తాన్లో 4 ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి అనేది ఇట్ మేక్స్ లిటిల్ డిఫరెన్స్ యాక్చువల్గా. కానీ అదే సమయంలో అది మెజర్మెంట్ చేయగలిగే సామర్థ్యం కూడా నాకు లేదు. బట్ ఒకటి మాత్రం చెప్పగలం, ఇండియా పాకిస్తాన్ 2 కూడా న్యూక్లియర్ పవర్స్. మనమేమీ తీసిపోము, మనకేమీ అణ్వస్త్ర శక్తి లేదనుకుంటే పొరపాటు. ఇక మనమేమో న్యూక్లియర్ నో ఫస్ట్ యూస్, అంటే మొదటిసారి మనం ఎవరిపైన అణ్వస్త్రాలు ప్రయోగించము అని. పాకిస్తాన్కు ఆ విధానం కూడా లేదు. దీనివల్ల పాకిస్తాన్ మనపైన అటాక్ చేసే ప్రమాదం ఉందా అనే ఒక అనుమానం. అంటే ఎగ్జిస్టెన్స్కి కనుక థ్రెట్ ఏర్పడితే మేము అణ్వస్త్రాలు ప్రయోగిస్తామని అడపాదడపా పాకిస్తాన్ అంటూ ఉంటుంది. ఈవెన్ సింధు నదీ జలాల ఒప్పందం ఆపిన కూడా అణ్వస్త్రాలు ప్రయోగిస్తామని కూడా మాట్లాడుతుంటారు. భారతదేశం కూడా తన న్యూక్లియర్ నో ఫస్ట్ యూస్ను రీవిజిట్ చేస్తోంది, పునః సమీక్షిస్తోందని కూడా వార్తలు వచ్చాయి. అందువల్ల భారతదేశ విధానం న్యూక్లియర్ డెటరెన్స్, అంటే అణ్వస్త్ర నిరోధక విధానం. అంటే శత్రు దేశము మన పైన అణ్వస్త్రాలు ప్రయోగించకుండా నిరోధించగలిగే సామర్థ్యాన్ని మనం కలిగి ఉన్నాం. అంటే ఏ క్షణమైనా అణ్వాయుధాలు తయారు చేసి మిసైల్స్ ద్వారా, సబ్మెరీన్స్ ద్వారా, వార్ ప్లేన్స్ ద్వారా శత్రు పైన ప్రయోగించగలిగే శక్తి మనకు ఉంది కనుక
ఈ శక్తిని చూసి ఎదుటివాడు ఈ దుస్సాహసానికి పాల్పడాడు. ఇది న్యూక్లియర్ డిటరెన్స్, ఇది రియాలిటీ. అందువల్ల పాకిస్తాన్ వాడు అంత సులభంగా ఏదో నార్మల్ మిసైల్ ప్రయోగించినట్లు న్యూక్లియర్ మిసైల్ ప్రయోగిస్తారనుకుంటే పొరపాటు. అదే సమయంలో మనం అప్రమత్తంగా ఉండకూడదా? ఉండాలి తప్పనిసరిగా. ఈసారి ఇండియా పాక్ వార్లో మనము నూర్ఖాన్ బేస్ను, సర్గోదా ఎయిర్ బేస్ను అటాక్ చేశాం. ఈ రెండు కూడా మీకు న్యూక్లియర్ కంట్రోల్ కమాండ్ స్ట్రక్చర్కు సమీపంలో ఉంటాయని కూడా వార్తలు వచ్చాయి. అఫ్కోర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాన్ని ధృవీకరించలేదు. కిరాణా హిల్స్ పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్న స్టోరేజ్ ఫెసిలిటీని ఇండియా అటాక్ చేసిందా అంటే మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్ చాలా లైటర్ వేన్లో కొట్టేసి థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫార్మింగ్ అస్, కిరాణా హిల్స్లో పాకిస్తాన్ అణ్వాయుధాలు ఉన్నాయని మాకు మీరు సమాచారం ఇస్తున్నందుకు ధన్యవాదాలు అన్నాడు. సో అందువల్ల ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే పాకిస్తాన్ ఇది హాకిష్ నేషన్. పాక్ నుంచి తప్పనిసరిగా అణుప్రమాదం ఎప్పుడైనా పొంచి ఉంటుంది. కానీ అణుప్రమాదం పొంచి ఉండడం వేరు, అణుయుద్ధం జరుగుతుంది రేపో మాపో అని స్పెక్యులేట్ చేయడం వేరు. అణుప్రమాదం పొంచి ఉంది కనుకనే మనం అగ్ని మిసైల్ తయారు చేసాం. అణుప్రమాదం పొంచి ఉంది కనుకనే అణుపరీక్షలు జరిపి పెట్టుకున్నాం. అణుప్రమాదం పొంచి ఉంది కనుకనే సబ్మెరైన్స్ రెడీ పెట్టుకున్నాం, లేకపోతే ఎందుకు పెట్టుకుంటాను. కానీ అదే సమయంలో అణుయుద్ధం జరిగేది ఇవాళ రేపో అనే స్థాయికి మన స్పెక్యులేషన్ ఉండకూడదు. ఇది నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజిక్ అఫైర్స్లో కాస్త ఇంటలెక్చువల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. మీరు రాజకీయాలని ఊహించి రాసినట్టుగా ఊహించి రాయకూడదన్నదే నా పాయింట్. న్యూక్లియర్ థ్రెట్ హౌ రియల్ ఈజ్ ఇట్ అంటే కారణం అది. రియల్ ఉంటుంది అని నమ్మి మనం ప్రిపేర్ అయి ఉండాలి. కానీ రియల్ ఉంది అని చెప్పి కహానీలు చెప్పద్దు, రెండింటి మధ్య తేడా ఉంది. రియల్ ఉంటుంది అని ఖచ్చితంగా ప్రిపేర్ అయి ఉండాలి. అది భారతదేశం చేస్తుంది కూడా. కానీ అయిపోయిందిగా అణ్వాయుధాలపై చాలామందికి తెలియదు. హిరోషిమా నాగసాకి పైన అమెరికా ప్రయోగించిన అణుబాంబు లాంటిది, అది చాలా తక్కువ పవర్ ఉన్నది. ఇప్పుడు ఇండియా దగ్గర పాకిస్తాన్ దగ్గర దానికి అనేక రెట్లు పవర్ఫుల్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఆ హిరోషిమా నాగసాకి పైన ప్రయోగించిన అణుబాంబు వేస్తే అది బాంబే పైన పాకిస్తాన్ వేసినా, కరాచీ పైన ఇండియా వేసినా కనీసం ఒక 10 లక్షల మంది చనిపోతారు. కనీసం దశాబ్దాల పాటు ఆ నగరం జనజీవితానికి ఇక అవకాశమే ఉండదు. అక్కడ అంటే మనుషులు అక్కడ కొన్ని దశాబ్దాల పాటు నివసించలేరు. అంతటి వినాశకరమైన అణుబాంబును ఇష్టం వచ్చినట్టు వాడతారా ఏ దేశమైనా? సో వాడి భయం వాడికి ఉండదా? సో అందువల్ల ప్రపంచం ఊరుకుంటుందా? అందుకే ఇంతకుముందు ఉదాహరణ చెప్పింది రష్యా ఉక్రెయిన్ వార్. రష్యా దగ్గర అణ్వాయుధాలు లేవా? ఈ మధ్య పెద్ద ఎత్తున ఉక్రెయిన్ డ్రోన్ల దాడి కూడా ఎదుర్కొంది. అంత ఎందుకు ఎదుర్కోవాలి? ఒక అణుబాంబు ప్రయోగిస్తే పని అయిపోతుంది కదా, ఉక్రెయిన్ క్లోజ్ అయిపోతుంది కదా. మరి రష్యా ప్రయోగించిందా? ఉక్రెయిన్ దగ్గర అణుబాంబులు కూడా లేవు. వన్ వే. నార్త్ కొరియా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. నార్త్ కొరియా సౌత్ కొరియా మీద ప్రయోగించిందా? ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, ఇజ్రాయెల్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, దాదాపు ఉన్నాయి. కొంతమంది అయితే రెడీగా ఉన్నాయంటారు, కొంతమంది 2 వీక్స్లో తయారు చేయగలుగుతారంటారు. కానీ ఇరాన్ మీద ప్రయోగించాలి, ఇజ్రాయెల్ మీద ప్రయోగించాలి. పోనీ ఇజ్రాయెల్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి కదా, గాజా పైన ప్రయోగించిందా ఇజ్రాయెల్? హిజ్బుల్లా మీద ప్రయోగించిందా? హూతీల మీద ప్రయోగించిందా అమెరికా అణ్వాయుధాలు? సో హూతీల మీద ప్రయోగిస్తే రెడ్ సీ అటాకే ఆగిపోతుంది కదా. అందువల్ల అణ్వాయుధాలు అలా ఇష్టం వచ్చినట్టు ప్రయోగించే ఆయుధాలు కాదు. అమెరికా F-35 యుద్ధ విమానాలను కూడా హూతీలు కూల్చారు. అంతెందుకు నష్టపోవాలి? మీకు $7 బిలియన్ నష్టపోయింది అమెరికా హూతీల దాడుల్లో. అంతెందుకు నష్టపోవాలి? మరి హూతీల పైన ఒక అణుబాంబు ఎత్తి అయిపోతుంది కదా, వాడు ఎక్కడెక్కడ పోతాడు కదా. అలా ఉండదు. న్యూక్లియర్ వెపన్స్, నేను అందుకే చాలాసార్లు చెప్పాను, న్యూక్లియర్ వెపన్స్ ఆర్ నాట్ వెపన్స్ ఆఫ్ వార్, దే ఆర్ వెపన్స్ ఆఫ్ డిటరెన్స్. అంటే యుద్ధములో ఇష్టం వచ్చినట్లుగా వాడే ఆయుధాలకు కావవి. అవి డిటరెన్స్, దాడి జరగకుండా నిరోధించగలటానికి ఉపయోగపడే ఆయుధాలు. ఈ వాస్తవాన్ని మరిచి అణుయుద్ధం పైన అనవసరపు స్పెక్యులేషన్, భయాందోళనలు అవసరం లేదు. అదే సమయంలో ఖచ్చితంగా పాకిస్తాన్ లాంటి ఒక దివాలాకోరు దేశం చేతిలో అణ్వాయుధాలు ఉండడం ప్రమాదకరం. జిహాదీ శక్తులకు కూడా ఈ అణ్వాయుధాలు కనుక దక్కితే న్యూక్లియర్ టెర్రరిజంగా కూడా మారవచ్చు. ఇది ప్రమాదకరం. ఒక అన్స్టేబుల్, అస్థిరమైన దేశం చేతిలో అణ్వాయుధాలు ఉండడం ప్రమాదకరం. ఒక మిలిటరీ దేశం చేతిలో ఉండడం ప్రమాదకరం. అందుకే భారతదేశం ఖచ్చితంగా సర్వసన్నద్ధంగా ఉంటుంది. పాకిస్తాన్ నుంచి
పొరపాటున ఒక అటాక్ గనక ఉంటే దాన్ని నిర్వీర్యం చేస్తానికి ఇండియా ఈజ్ ఆల్వేస్ క్యాపబుల్, కాంపిటెంట్ అండ్ కాన్ఫిడెంట్.